పొలం వివాదంలో మహిళలపై గొడ్డలతో వ్యక్తి దాడి చేసి గాయపరిచిన ఘటన ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో చోటు చేసుకుంది. కొమరోలు మండల పరిధిలోని అల్లీనగరం గ్రామంలో రెండు కుటుంబాల మధ్య పొలం వివాదం ఘర్షణకు దారితీసింది. గ్రామానికి చెందిన చప్పర్ల ఫకీరయ్య కుటుంబానికి, కత్తెర్లగండ్ల లక్ష్మీదేవి కుటుంబానికి గత కొన్ని సంవత్సరాలుగా పొలం విషయంలో వివాదాలు జరుగుతున్నాయి. పలుమార్లు గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ జరిగినా ఉపయోగం లేకపోగా మంగళవారం పొలంలో పనిచేస్తున్న కత్తెర్లగండ్ల లక్ష్మీదేవి, కత్తెరగండ్ల రామాదేవిపై ఫకీరయ్య అతని కుమారుడు గొడ్డలతో దాడి చేసి మహిళను గాయపరిచారు. స్థానికులు వెంటనే మహిళను 108 వాహనం ద్వారా గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. గొడ్డలతో దాడి చేసిన ఫకీరయ్య అల్లీనగరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రికార్డు అసిస్టెంట్ గా పనిచేస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. అల్లీనగరం గ్రామం సార్, కొమరోలు మండలము. మేము చేను దగ్గర వడ్లు ఆరబోసుకుంటాం సార్. వడ్లు ఆరబోసుకొని మా అక్క చేలో ఉన్నారు. మా ఇద్దరికి ఆయన డ్యూటీలో ఉన్నారు సార్. చప్పర్ల ఫకీరయ్య అనే అతను డ్యూటీలో ఉన్నాడు. ఆయన లేదు కాలేజ్ స్కూల్లో అటెండర్గా డ్యూటీ చేస్తున్నారు సార్. ఆయన కావాల్సి మధ్యాహ్నం నుంచి మేము ఎప్పుడెప్పుడు దొరుకుతామా, ఎప్పుడెప్పుడు ఇది చేద్దామని కావాల్సి దొరుకుతా ఉంటారు. మేము గుడ్డలు తీసుకొని కొట్టారు సార్. ఈ మొగుళ్ళని రమ్మను, వాళ్ళ సాగు నా చేతిలోనే ఉందని కూడా చెప్పారు సార్. చంపుతా ఉంటున్నారు సార్. మా మొగలను కూడా చంపుతా ఉంటున్నారు. అతను వాళ్ళ కొడుకు ఇద్దరు సార్. మా పొలంలో అతను దున్నుతున్నారు సార్. దున్నుతుంటే మేము ఆఫ్ చేస్తున్నాం. ఇప్పుడు వాళ్ళ నుంచి గొడవ జరుగుతుంది. పెద్ద మనిషి నుండి అతనితో మీకు ఎందుకు లేమ్మా, మీరే సర్దుకోండి అంటే మేము సర్దుకొనే ఉన్నాం. మేము సర్దుకున్నా కూడా అతను ఇంకా మా మీద ఎదుగుతూనే వస్తూనే ఉండాలి.